హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈరోజు ఏప్రిల్ 3 జిఎస్టీఆర్ 2A అండ్ జిఎస్టీఆర్ 2B గురించి చెప్తున్నాను. జిఎస్టీఆర్ 2A అనేది అండ్ 2B అనేది మనము ఆటో పాపులేటెడ్ ఇన్పుట్ ట్యాక్స్ అనమాట. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ. ఓకేనా. జిఎస్టీఆర్ 2A అంటే డైనమిక్ స్టేట్మెంట్ దట్ అప్డేట్స్ వెన్ ఏ సప్లయర్ ఫైల్స్ జిఎస్టీఆర్ 1. ఓకేనా. జిఎస్టీఆర్ 2B ఏ స్టాటిక్ ఐటీసీ స్టేట్మెంట్ అవైలబుల్ ఆన్ ద 14th of every month. అంటే ఎవరైతే మనము సప్లయర్స్ పర్చేజ్ ఇన్వాయిస్ ఉంటాయో అవి వాళ్ళు అప్లోడ్ చేస్తే అది వాళ్ళకి సేల్ కాబట్టి మనకు పర్చేజ్ అవుతుంది. వాళ్ళు సేల్ అప్లోడ్ చేస్తే మనకి 14th of every month మన పర్చేజ్ బిల్స్ మనకి జిఎస్టీఆర్ 2Bలో మనకు కనబడతాయి అన్నమాట. ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాం. కంపారిజన్ బిట్వీన్ 2A అండ్ 2B. ఫీచర్ జిఎస్టీఆర్ 2A 2B. నేచర్ వచ్చేసి డైనమిక్, కీప్స్ అప్డేటింగ్, ఇవి ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. 2B వచ్చేసి స్టాటిక్, ఫిక్స్డ్ ఫర్ ఏ పీరియడ్. ఓకేనా. సోర్స్ ఆఫ్ డేటా వచ్చేసి బేస్డ్ ఆన్ జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ S, జిఎస్టీఆర్ 5, జిఎస్టీఆర్ 6 ఫైల్డ్ బై సప్లయర్స్. 2B వచ్చేసి బేస్డ్ ఆన్ సప్లయర్స్ ఫైలింగ్ బట్ డస్ నాట్ చేంజ్ వన్స్ జనరేటెడ్. ఒక్కసారి జనరేట్ అయితే మళ్ళీ చేంజ్ అవ్వదు. అవైలబిలిటీ చేంజెస్ వెన్ సప్లైస్ ఫర్ అమెండ్ దేర్ రిటర్న్స్. అండ్ 2B వచ్చేసి జనరేటెడ్ ఆన్ ద 14th of every month. ఓకేనా. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి పర్పస్ హెల్ప్స్ బిజినెస్ ట్రాక్ రియల్ టైమ్ ఐటీసీ ఫ్రమ్ సప్లయర్స్. మనం రియల్ టైం ట్రాకింగ్ చేయడానికి సప్లయర్స్ ఏదైతే ఐటీసీ ఉంటుందో ఇది జిఎస్టీఆర్ 2A మనకి ఉపయోగపడుతుంది. హెల్ప్ ట్యాక్స్ పేయర్స్ రికన్సిల్ ఐటీసీ బిఫోర్ ఫైలింగ్ జిఎస్టీఆర్ 3Bని మనం ఫైల్ చేసే ముందు ఐటీసీ అనేది మనం రికన్సిలేషన్ చేసుకోనికే జిఎస్టీఆర్ 2B ఉపయోగపడుతుంది. విచ్ వన్ టు యూజ్ ఫర్ ఐటీసీ? యూస్ఫుల్ ఫర్ క్రాస్ చెకింగ్ పర్చేజ్ ఇన్వాయిసెస్. జిఎస్టీఆర్ 2A అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రిఫర్డ్ ఫర్ ఐటీసీ క్లెయిమ్స్ ఇన్ జిఎస్టీఆర్ 3B సిన్స్ ఇట్ డస్ నాట్ చేంజ్. ఓకేనా. ఇవి మనకి కంపారిజను. కీ టేక్అవే